డయాబెటిస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్‌గా కిడ్నీకి సంబంధించినటువంటి బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్, అలాగే మైక్రో ఆల్బుమిన్, అట్లాగే పీసీ రేషియో అనే బ్లడ్ టెస్ట్‌లు చేస్తూ ఉంటాం. అందులో మరి బ్లడ్ యూరియా, సీరం క్రియాటిన్‌ని కనీసం 2, 3 నెలలకు ఒకసారైనా చేయించుకుంటూ ఉండాలి. అలాగే ఈ మైక్రో ఆల్బుమిన్ అనే టెస్ట్‌ని యూజువల్‌గా వన్స్ ఇన్ ఎ ఇయర్ చేస్తూ ఉంటాం. అందులో గనుక అబ్నార్మాలిటీ ఉంటే, ఎవరికైనా కిడ్నీ గనుక ప్రాబ్లమ్ ఉండి మరి ప్రోటీన్స్ లీక్ అవుతున్నట్లయితే ఆ టెస్ట్‌ని మళ్ళీ మనం సంవత్సరంలో 2, 3 సార్లు నార్మల్‌కి వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే కొంతమందిలో సీరం క్రియాటిన్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువగా ఉన్నటువంటి వారు మరి ఎవ్రీ విజిట్‌లో కూడా హాస్పిటల్‌కి వచ్చిన ప్రతిసారి కూడా నెలకి, 2 నెలలకి ప్రతిసారి కూడా ఈ సీరం క్రియాటిన్ లెవెల్స్ చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ కిడ్నీ ఫంక్షనింగ్ గనక నార్మల్‌గా ఉన్నట్లయితే మనం డయాబెటిస్‌కి వాడే మందులన్నింటినీ కూడా భయం లేకుండా, ప్రమాదం లేకుండా వాడొచ్చు. కొన్ని బిళ్ళలు కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా లేనప్పుడు ఓవర్‌గా పనిచేసి ఆ వ్యక్తిని మరి షుగర్ డౌన్ అయ్యి కోమాలోకి వెళ్ళే పరిస్థితికి దారితీస్తుంది. అందువల్ల ఈ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రియాటిన్ ఎలా ఉంది? సీరం క్రియాటిన్ ఫంక్షన్ నార్మల్‌గా ఉందా? లేదా? అనేది తెలుసుకోకుండా మనం షుగరు, బీపీ బిళ్ళలు రాసినట్లయితే కొన్నిసార్లు మనం దానివల్ల నష్టం కూడా చేసే పరిస్థితి ఉంటుంది. అందుకని మరి డయాబెటిసు, బీపీ, హార్ట్ డిసీజు ఈ ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ఈ కిడ్నీ ఫంక్షన్‌ని ప్రతి 2, 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి.